ఆయన మాట్లాడిన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడల ప్రకారము నువ్వు అనుసరించి నడిస్తానంట భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలో నుంచోబెడతాడు. కానీ మన పిల్లలు దేవుని పిల్లలు ఉన్న బాధ కలిగించే విషయం ఏంటంటే వారు దేవుని మాటలు అశ్రద్ధగా వింటారు, లోకంలో చెప్పే మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా వింటారు. ఎవరైనా పనికిరాని మాటలు, సినిమా మాటలు, లోక సంబంధమైన మాటలు, ఈ ఇంటి గొడవ ఆ ఇంటికి, ఆ ఇంటి గొడవ ఇంటికి చెప్తుంటే చెవులు చాటలాగా చేసుకుని ఇంకేంటమ్మా ఇంకేం జరిగిందని అడుగుతారు. అదే దేవుని వాక్యం కనుక మర్చిపోయామనుకో, మన ఏదో మాట చెప్పారు, ఉన్న మాట ఏంటని ఎవరైనా అడిగారు ఎప్పుడన్నా? మనం ఒక వాక్యం చెప్పారు, నాకు అర్థం కాలేదు, పాస్టర్ చెప్పిన మాట ఏంటని ఎవరైనా అడిగారా? అడగవాలి. అయితే అదే ఎవరన్నా ఒక అమ్మ సగం చెప్పి వెళ్ళిపోయింది అనుకో, మన ఇంట్లో కింద సగం చెప్పి వెళ్ళిపోయాం, అసలు నిద్రాడతం లేదు, మనశ్శాంతి లేదు, ఏదో అటు ఇటుగానే చెప్పి